మోడీ గారు ఇప్పుడు వెళ్ళిన విజిట్లో ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు వెళ్ళాయి. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా డిఫైన్ చేశారు. ఈయన మోడీ గారి విజిట్ సందర్భంగా ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్లోకి వెళ్ళాయన్నమాట. సో దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత 2 దేశాలు కూడా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, డిఫెన్స్, సెక్యూరిటీ, రెన్యూబుల్ ఎనర్జీ, కల్చర్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్లో కూడా వాళ్ళు పునరుద్ధరించుకున్నాయి. ఎక్కువ రిలేషన్స్ని ప్రమోట్ చేసుకుంటున్నాయి అనమాట. అండ్ 3 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ సైన్ చేశాయి. ఒకటి అగ్రికల్చర్లో, రెండోది ఆర్కియాలజీలో, మూడోది యాంటిక్విటీస్ అండ్ కాంపిటీషన్ లాలో సైన్ చేసుకున్నాయి అనమాట. అండ్ ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎల్సిసి గారు మోడీ గారికి ఈజిప్ట్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మోడీ గారికి చాలా చోట్ల చాలా దేశాల మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వచ్చాయి గత 7 సంవత్సరాల నుంచి. వన్ సచ్ అవార్డ్ రీసెంట్గా ఈజిప్ట్ వాళ్ళు ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డ్ అని. ఇది ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు.